నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి మరి అవినీతి భాగోతం బట్టబయలైంది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు డిజిటల్ కార్పొరేషన్ను అడ్డుగా పెట్టుకొని చాలామందికి అనవసరంగా జీతాలు ఇచ్చిన పరిస్థితే కాకుండా ఈ సోషల్ మీడియా సైకోలకు కూడా డిజిటల్ కార్పొరేషన్ నుంచే శాలరీస్ వెళ్ళాయి అన్న విషయం అయితే బయటకు వచ్చింది. ప్రభుత్వం మారాక వెంటనే డిజిటల్ కార్పొరేషన్పై ఒక ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో దాంట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు ఇప్పటివరకు 50 కోట్ల వరకు వాళ్ళకి జీతభత్యాల రూపంలో చెల్లించారని, అలాగే ఐ డ్రీమ్ వాళ్ళ ఇంటి ఓనర్ పని వాళ్ళకు కూడా డిజిటల్ కార్పొరేషన్ నుంచే శాలరీస్ వెళ్ళాయన్న మాట అయితే వినిపిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా దీంట్లో రామ్ గోపాల్ వర్మ, అలాగే సజ్జల భార్గవ రెడ్డి, అలాగే ఇంకొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా దీని నుంచే డబ్బులు ముట్టాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. మొత్తంగా డిజిటల్ కార్పొరేషన్ లో జరిగినటువంటి అవకతవకలు మొత్తం కూడా అధికారులు బయటపెట్టిన పరిస్థితి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో డిజిటల్ కార్పొరేషన్లో అవకతవకలు జరిగాయని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుర్తించడం, దానిపైన ఎంక్వైరీ వేయడం కూడా జరిగింది. సో అందరూ ఊహించినట్టే పెద్దగా కొత్తగా ఆశ్చర్యపడడానికి ఏం లేదు. దాంట్లో కూడా అవినీతి జరిగింది. సో నాకు ఏ పాపం తెలియదు అంటున్న సజ్జల భార్గవ రెడ్డి, అలాగే రామ్ గోపాల్ వర్మ, వీళ్ళకి కూడా జీతాలు దాని నుంచే వెళ్ళాయని తెలుస్తుంది. మొన్నటి వరకు మనం విన్నాము ఇంటూరి రవికిరణ్ అనే వ్యక్తికి కూడా అక్రిడేషన్ కార్డు వచ్చిందని చెప్పి కావచ్చు, దాని నుంచే జీతాలు వెళ్ళాయని కావచ్చు. సో ఇంకెంత ఇప్పటికే 50 కోట్లు అంటున్నారు, మరి ఇంకెంత బయటపడే అవకాశం ఉంది, దీంట్లో ఎవరెవరి పేర్లు రావచ్చు. సో ఈయన అవసరం కోసం సొంతగా పోస్టులు పెట్టించుకొని దాని నుంచి ప్రజాధనం నుంచి జీతాలు వీళ్ళకి ఇవ్వడాన్ని ఎలా చూడవచ్చు, మీరేం చెప్తారు? మీరు చెప్పినట్టుగా నాకు ఛానల్ లేదు, నాకు పత్రిక లేదు, నాకు ఫోనే లేదు. నేను పేదవాడిని, ఎంత పేదవాడో. కాబట్టి ఈ పేదవాడికి ఇప్పుడు ఏం చేశాడు ఈ పేదవాడు గత 5 ఏళ్ళు పాపం? ఈ రోత మీడియాకి, తర్వాత ఐప్యాక్కి, తర్వాత మీరు చెప్పిన ఐ డ్రీమ్ వాళ్ళకి, మొత్తం అందరికీ దోచిపెట్టాడు. మనం చూసాం ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయండి పుట్టగొడుగుల్లాగా ఎలక్షన్స్ ముందు. అంటే ప్యాకేజ్, మీకు ఇంత ఇస్తాము, మీరు మమ్మల్ని పొగడండి అంటే ఆయనకు ఆ చెవుల్లో పడుతూ ఉండాలన్నమాట. వాళ్ళు పొగుడుతూ ఉండాలి. ఆ పొగడతలకి ఆయన మహారాజు కదా మరి జగన్మోహన్ రెడ్డి. పూర్వం రాజులు అయితే పాపం కష్టపడి యుద్ధాలు చేసి లేకపోతే సంపద సృష్టించి చేసేవాళ్ళు. ఈయన మరి తండ్రి వల్ల వచ్చేసింది కదా వారసత్వం. ఆయనకన్నీ భట్రాజు పొగడతలు ఉండాలి తెల్లారులేస్తే. మీకు తెలుసు కదా భట్రాజులు ఉండేవాళ్ళు తెలుసా మీకు? ఇప్పుడు కూడా మీకు సంక్రాంతి టైంలో అప్పుడు వస్తూ ఉంటారు. వాళ్ళంతా పొగుడుతూ ఉంటారు అన్నమాట, భలే మంచి మంచి పదాలు వాడతారు. అందుకని భట్రాజులు అంటారు వాళ్ళని. అదొక ఇదన్నమాట, మీకు సాహిత్యంలో వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి ఈ భట్రాజు పొగడతలకు ఆయన అలవాటు పడ్డాడు. దానికోసం ఇప్పుడు 50 కోట్లు ఏంటండి నా మొహం? 50 కోట్లు అనేది చిన్న మాట. ఆయనకి 50 కోట్లు అంటే ఒక 500 రూపాయలతో సమానమేమో, మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు పైకి వచ్చింది అది. ఇప్పుడు ఈ విజిలెన్స్ ఆడిట్ ఎప్పుడైతే చేయించారో మొత్తం మీరు చెప్పే డిజిటల్ కార్పొరేషన్లో ఉండే ఫండ్స్ అన్నీ కూడా వాళ్ళు మళ్ళించేశారు. ఇది 50 కోట్లతో ఆగదు. 500 కోట్లు వచ్చినా మీరు ఆశ్చర్యపోకల్లా. అంటే పక్కన సున్నాలు చేర్చుకుంటూ వెళ్ళిపోవటమే. అంత చేస్తాడు ఆయన. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పెద్ద నేను పిరికివాడిని కాదు, నేను చాలా ధైర్యవంతుడిని అన్నాడు కదా నిన్నను. ఆయనకి పాపం ముందస్తు బెయిల్ వచ్చే వరకు పారిపోయాడు కదా. అటువంటి రామ్ గోపాల్ వర్మ కూడా డబ్బులు ఈయన ఇచ్చాడు. సజ్జల భార్గవ రెడ్డి మనం చెప్పుకున్నాం 100 కోట్లు ఐప్యాక్ ఇచ్చాడు. 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఎవరి డబ్బు అండి? ఎవరి డబ్బు? మన డబ్బులు, మనందరం కట్టిన ట్యాక్సులు. ఇప్పుడు కక్కించాలండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చి ఇప్పుడు ఎవరికైతే వీళ్ళు డబ్బులు ఇచ్చారో అవన్నీ కక్కించమనండి. జగన్మోహన్ రెడ్డే కక్కాలి ఫస్ట్, అంతే కదా. ఇప్పుడు ఉన్నాయి కదా, ఏం చేసుకుంటాడు? 43,000 కోట్లు క్విట్ ప్రోకో. ఇప్పుడు ఒక బంగ్లా అమ్మేసి ఇచ్చేయమనండి, ఒక ప్యాలెస్ అమ్మేసి ఇవన్నీ కట్టేయమనండి, గవర్నమెంట్కి కట్టేయమనండి. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏం చేయాలంటే ఎవడైతే తిన్నాడని వచ్చిందో వాళ్ళందరి చేత మొత్తం డబ్బు వెనక్కి కట్టించాలి, ప్రభుత్వ ధనం. ఇది ప్రజలు కూడా పిచ్చాళ్ళలాగా ఓట్లు వేసేయటం కాదండి. ఆలోచించుకుని నువ్వు ఈ పని చేసావని తరివి కొట్టాలి, నిజంగా కొట్టాలి. ఇప్పుడు వెళ్తానంటున్నాడు కదా, పాదయాత్ర అయిపోయింది, ఇప్పుడు నియోజకవర్గాల యాత్ర మొదలు పెడతా అన్నాడు కదా. ఒక్కొక్క నియోజకవర్గంలో చీపులతో రెడీగా ఉండాలి. నిజంగా చెప్తున్నాను, అది జగన్మోహన్ రెడ్డి అని కాదండి. ఎవడు తప్పు చేసినా ప్రజలు తిరగబడితేనే మనకేంటంటే ఒక అలసత్వం, మన బ్లడ్లో ఏముందంటే మనం ఎవడైనా కొడతానంటే మనం వింటాం. అది మారాలి.
వాడు తప్పు చేసి వాడిని కొట్టే స్టేజ్కి మనం రాకుండా మనం తన్నులు తింటాం ఏంటండి, మనం కష్టపడటం ఏంటి? అది లేకుండానే 5 ఏళ్ళు అనుభవించారు కదా. ఇప్పుడు డిజిటల్ కార్పొరేషన్ ద్వారా చాలా మందికి శాలరీస్ ఇచ్చారు అని చెప్పి మనం వింటూ ఉన్నాం. అంటే ఆయన అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళ మీద పోస్టులు పెట్టించి వాళ్ళకి దీని ద్వారా శాలరీస్ ఇచ్చారు అని కావచ్చు. అలాగే సర్క్యులేషన్ లేకున్నా సాక్షి పేపర్కి, సాక్షి మీడియాకి కూడా 700 కోట్ల దాకా కట్టబెట్టారు అని కొన్ని విషయాలు, అంటే ముందు దాని మీద కూడా ఎంక్వైరీ ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ చిన్న చిన్న ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పుట్టగొడుగుల్లాగా తీసుకురావడం కావచ్చు. ముఖ్యంగా ఐ డ్రీమ్ పేరు దీంట్లో బాగా వినిపిస్తున్న నేపథ్యంలో ఏవైతే ఉంటాయో ఆ ఛానల్స్కి కూడా ఈయన యాడ్స్ రూపంలో చాలా ఇచ్చారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఈ ఎంక్వైరీలో అది కూడా తేలింది అంటున్నారు. సో మీరేం చెప్తారు? అంటే యాడ్స్ కాదండి, వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఐ డ్రీమ్ ఓనర్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళ ఇంట్లో పని వాళ్ళకు కూడా ఇక్కడి నుంచి ఏంటి డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీతాలు వెళ్ళాయంటే, అంటే అసలు ఏ దౌర్భాగ్య స్థితిలో ఉండింది గతంలో. అంటే అసలు ఏంటండి, ఎవడి సొమ్మండి? అందుకే అన్నది వెనక్కి రప్పించాలి ఆ డబ్బంతా అని. ఇవాళ ఐ డ్రీమ్ వాడు రెచ్చిపోతున్నాడు కదా. ఇప్పుడు ఇంకా కొత్త కొత్త ఛానల్స్ పెట్టాడు, 2-3 వచ్చాయి ఇప్పుడు కొత్తగా. ఎక్కడి నుంచి వచ్చాయి? యూట్యూబ్ నుంచి ఎంత వచ్చేస్తుందండి మహా వస్తే? మీకు కోట్లు వచ్చేదిగా, ఎక్కడో అంటే రేర్ వచ్చేది కదా. మరి ఎక్కడి నుంచి వచ్చాయి? రామ్ గోపాల్ వర్మకి ఎక్కడి నుంచి వచ్చాయండి? ఆ డబ్బు తిన్నాడు కాబట్టి ఆ విశ్వాసం. ఎంత అసహ్యంగా పోస్టులు పెట్టాడండి గతంలో. ఆడవాళ్ళని కూడా కించపరిచాడు కదా రామ్ గోపాల్ వర్మ. పైగా నేను పెడతానన్న భావ ప్రకటన స్వేచ్ఛ అండి, బొంద స్వేచ్ఛ. అసలు దానికి ఒక పదానికి అర్థం ఉండద్దు. భావ ప్రకటన అంటే బూతులు మాట్లాడటమా? రైట్. ఇప్పటి వరకు వస్తున్న ఆరోపణల మీద ఆర్జీవి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెస్ ద్వారా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇప్పటి వరకు నేను ఓన్లీ పోస్టులే పెట్టాను, నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు దీంతో, అప్పుడెప్పుడో పోస్టులు పెడితే ఇప్పుడేంటి, అండ్ పోలీసులు ప్రత్యక్షంగా నా దగ్గరికి రాలేదని చెప్పి ఆయన ఎంక్వైరీకి అయితే రావట్లేదు, సహకరించట్లేదు. సో మరి డిజిటల్ కార్పొరేషన్లో అవకతవకలు బయటపడ్డాయి, దానిలో ఆయన పేరు కూడా వినిపిస్తుంది కాబట్టి మరి ఇక మీదటైనా కూడా ఆయన పైన చర్యలు సీరియస్గా ఉండే అవకాశం ఉంటుందంటారా? మీరేం చెప్తారు? చర్యలున్నా ఆయన రావద్దు. ఇప్పుడు ఏమంటాడు నాకు తెలియదు, జగన్మోహన్ రెడ్డిని అడగమంటాడు. ఇప్పుడు ఆయన అంతా కూడా తప్పించుకుంటున్నాడు కదా, భయపడుతున్నాడండి. ఆయన జైలుకి వెళ్తే ఆయనకు తెలిసి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో, అందుకని భయపడుతున్నాడు ఆయన. మీకు అర్థం కావట్లేదు. నేను చాలా ధైర్యవంతుడు అంటున్నాడు. ధైర్యవంతుడైతే విచారణకు వెళ్ళి ఉండేవాడు, తడోపేడ తేల్చుకోవాలి కదా. పిరికివాడు కాబట్టే అట్లా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు? ఆ రోజు పెట్టకపోయావా నువ్వు? నీకు బెయిల్ రాకముందు ప్రెస్ మీట్ పెట్టావా? నువ్వెవరికి ఇచ్చావు ఇంటర్వ్యూలు కదా, నీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చావు. అంటే వాళ్ళు కూడా ఒక సైడ్ కొమ్ము కాసే వాళ్ళకే ఇచ్చుకున్నాడు. కాబట్టి ఇవాళ ఆర్జీవీ మీద చర్యలు ఉండాలండి. ఎవరికైతే డబ్బులు వెళ్ళే వాళ్ళందరి దగ్గర నుంచి వెనక్కి తీసుకోవాలి. అది ఐ డ్రీమ్ వాడైనా కావచ్చు, లేదా ఆర్జీవీ అయినా కావచ్చు, లేదు మీరు చెప్పినట్టు ఐప్యాక్ వాడైనా కావచ్చు, లేకపోతే సజ్జల భార్గవరెడ్డి కావచ్చు. మొత్తం ఎన్నెన్ని పుట్టగొడుగుల్లా వచ్చిన ఛానల్స్ ఉన్నాయో వాళ్ళందరి దగ్గర నుంచి వెనక్కి రప్పించండి. మనం చూసాం ఎలక్షన్స్ ముందు ఒక్కొక్క ఛానల్ ఎలా రెచ్చిపోయింది, వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడారు, ఎలాంటి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. వై నాట్ 175 అన్న వాళ్ళందరూ ఇవాళ ఏం మాట్లాడతారు, ఇవాళ డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారో చూద్దాం. ఏదేమైనా ఇవాళ ఆడిట్ ఏదైతే జరిగిందో విజిలెన్స్ ఆడిట్, ఇది ఇక్కడితో ఆగదండి. 50 కోట్లు కాదు, ఇంకా చాలా వస్తుంది. మనం ఇందాక అనుకున్నట్టు 500 కోట్లు వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుందో మనకు తెలియదు. అంటే వాళ్ళు తిన్నది, ఆ తిన్నదంతా కక్కించాలి. దీని మీద చాలా డీప్గా వెళ్ళాలండి ప్రభుత్వం కూడా. ఏదో పైన చేయటం కాదు విచారణ అనేది, లేకపోతే మొత్తం తవ్వటం అనేది లోతుగా తవ్వి మొత్తం బయటకు తీసి ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఎవరిని వదలద్దు అసలు. ఎందుకంటే మీడియా అనేది చాలా చులకన అయిపోయింది వీళ్ళ వల్ల. సో ఆ చులకన భావాన్ని ఈరోజు పోగొట్టాలంటే ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.